సో మనం నేపాల్లోకి వచ్చేసాం. ఇది నేపాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ కఠ్మండు. ఇక్కడ చూస్తే మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ దొరుకుద్ది, క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అలాగే ఒకవేళ మీరు ఏటీఎం నుంచి తీసుకోవాలనుకున్నా మీకు ఏటీఎమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ ఏటీఎమ్స్, సిమ్ కార్డ్ కూడా. సో ఇలా ఏం కాకుండా యూపీఐతో స్టిక్ కావాలనుకుంటే ఫోన్ యూపీఐ ఇంటర్నేషనల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే మీరు యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ప్రజెంట్ యూపీఐ 6 కంట్రీస్లోనే ఉంది, దాంట్లో నేపాల్ ఒకటి. అన్ని బ్యాంక్స్ యూపీఎస్ పనిచేయవు, కొన్నే పనిచేస్తాయి. కోటక్, ఎస్బీఐ, యూనియన్ అలా కొన్ని ఉన్నాయి, చూసుకోండి. సో బయటికి వెళ్దాం. ఇక్కడ నుంచి బస్ తీసుకుని మనం తామేల్ వెళ్దాం. అది కొంచెం మన ఎలా చెప్దాం, విశాఖపట్నం టౌన్ ఎలాగో అలాగా కఠ్మండూలో అదంతా ఒక పాపులేటెడ్ ఏరియా. హోటల్స్, బార్స్ అన్నీ దొరుకుతాయి, రెస్టారెంట్స్ కూడా. సో అక్కడికి వెళ్ళాక మనం నేపాల్ సిమ్ కార్డ్ తీసుకుందాం. అది లేకపోతే చాలా కష్టం బ్రో. ప్రజెంట్ అయితే ఇక్కడ వైఫై వాడుతున్నాను. సో అది నా అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ బాగుంది, జర్నీ చాలా స్మూత్గా అయింది. సో ఫస్ట్ డే ఇన్ కఠ్మండు, లెట్స్ స్టార్ట్. సో మనమైతే ఇక్కడ చంద్రగిరి హిల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బేస్ స్టేషన్లో మన కేబుల్ కార్డ్ దొరుకుద్ది. నేపాల్లో ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కేబుల్ కార్డ్ అనమాట. దగ్గర 2100 మీటర్స్, లైక్ 2.1 కిలోమీటర్స్ లాంగ్ కేబుల్ కార్డ్. సో పడండి వెళ్దాం. ఇక్కడికి నేను బండి మీద వచ్చాను, వెళ్ళే ముందు చూపిస్తా. నిజంగా చెప్పాలంటే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కఠ్మండు ట్రాఫిక్, రోడ్స్ దాని బదులు నాకు ఏలూరే బెటర్ అనిపించింది బ్రో. లైక్ ఏలూరు ఇది ఒకలాగే అనిపించింది, రోడ్స్ అంత ఏమనిపించలా, కానీ ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. తామిల్ స్క్వేర్ సిటీ ఏరియాలో అయితే మాత్రం కన్ఫ్యూజన్ గైస్. అస్సలు ఏ కార్నర్ చూసినా ఒకలాగే ఉంటుంది. నా హోటల్ రూమ్ నేను వెళ్తాను లేనో తెలియదు, నేను గూగుల్ లేకపోతే. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో ఇది టికెట్ కౌంటర్, అది ఎంట్రన్స్. సో టికెట్ తీసుకుని వెళ్ళి కంటిన్యూ చేద్దాం. మర్చిపోయా, కొండెక్కుతున్న వర్షం స్టార్ట్ అయింది, లైక్ డ్రిజిల్ స్టార్ట్ అయిపోయింది. సో చూద్దాం కేబుల్ కార్ట్ ఏమవుతుందో. సో వ్యూ చూస్తుంటే చాలా బాగుంది, బ్రెత్ టేకింగ్లా ఉంది, వర్త్ ఇట్ అనిపించింది. అంత కింద మీద పడి ఇక్కడికి వచ్చిన ఇది చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఇలా ఉంటే దీని నుంచి ఇంకా పైకి వెళ్తున్నాం 2 కిలోమీటర్స్ పైన కేబుల్ కార్ట్. అక్కడ ఎలా ఉంటుందో ఊహించుకోవాలనుకుంటున్నాను. ప్రజెంట్ టికెట్ కౌంటర్ క్లోజ్లో ఉంది. 12 to 1 లంచ్ బ్రేక్ అంటారు, నాకు తెలీదు. బట్ ఎనీహో ఒక 15 మినిట్స్లో ఓపెన్ అయిపోద్ది. ఎలాగో 12:50 అయిపోయింది కాబట్టి. సో లక్కీగా టైం కూడా నాతోనే ఉంది. సో దీని తర్వాత నేను పశుపతినాథ్ ఆలయానికి వెళ్దాం అనుకుంటున్నా. శివుడు యానిమల్ క్రియేటెడ్ ఫామ్లో ఉన్నాడంట. ఐఎమ్ ఆ డివోటీ ఆఫ్ శివ. సో పక్కాగా వెళ్ళాలి. అదికన్నా ముందు గౌరేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి. అంటే నామ్స్ ఏంటంటే గౌరేశ్వరి టెంపుల్కి వెళ్ళి పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళాలంట. సో అది నా నెక్స్ట్ డెస్టినేషన్. టికెట్ తీసుకుని పైకి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మనమే. సో మ్యాక్సిమం కవరేజ్ చేస్తాను. చాలా ఎక్సైటెడ్గా ఉంది. జై శ్రీరామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. సో ఇది మొత్తం 2 కిలోమీటర్స్ పైన ఎంత ఉంది, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు. పైకి వెళ్ళడానికి మొత్తం 10 మినిట్స్ పడుద్ది. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం మీకు కఠ్మండు మ్యాక్స్ కనిపిస్తుంది.
बैठो 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 ना बैठो वो रास्ता होता है जम जाएगा ये लोगों हाँ क्यों ये रास्ता होता है जम जाएगा हाँ वो कूले का नहीं बरसात हुई तो बड़ा సో మనం పైకి వచ్చేసాము కేబుల్ కార్డ్ ద్వారా. ఇది ఒకటే కాదు, యాక్చువల్గా వెహికల్ మీద కూడా రావచ్చు, బైక్ కానీ కార్ కానీ. కాకపోతే కేబుల్ కార్డ్ మీద నుంచి వస్తున్న రూట్ చూస్తే చాలా దారుణంగా ఉంది. మట్టి రోడ్డు బోర్తో వర్షంతో పడి ఉన్నట్టుంది రీసెంట్గా. సో ఎనీహౌ మనం పైకి వచ్చేసాం. ఇది చాలా చల్లగా ఉంది ఇక్కడ. అక్కడేదో కట్మండు వ్యాలీ వ్యూ పాయింట్ అంట, ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తా. వావ్. సో ఇక్కడ నుంచి మీకు చంద్రగిరి రిసార్ట్ కూడా కనిపిస్తుంది, అంటే వాళ్ళది టూరిస్ట్ స్పాట్ కింద. సో అది రిసార్ట్, ఇది మొత్తం కట్మండు వ్యాలీ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇక్కడ ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ ఉందంట, అదొకసారి చూద్దాం. తర్వాత రోడ్ అంతా బాగుందంటే పెడెస్ట్రియన్ చాలా బాగుంది గైస్. సో లెట్స్ గో. షాప్స్ అవి ఉన్నాయి, కాటన్ క్యాండీస్ అవన్నీ. గ్రావిటీ చాలా హెవీగా వస్తుంది. ఒక పక్కన చలి, కిందకన్నా లిటరరీ ఏసీలోకి వచ్చినట్టుంది చాలా. అంటే మన కాలేజీలో డైరెక్ట్ ఏసీ వెంట కింద కూర్చుంటే ఎలా వస్తుందో అలా తగులుతుంది గాలి. ఇది మొత్తం చంద్రగిరి హిల్స్ మ్యాప్. సో మా తర్వాత 360 degrees సైక్లింగ్ అంట, చేస్తే కళ్ళు తిరిగిపోతామే. ఇంకా అదిగో ఇది జిప్ లైనర్, ఇది స్కై సైక్లింగ్ అంట. సో ఇక్కడ ఉన్నన్నిట్లోనూ ఇదే కాస్ట్లీ. సైక్లింగ్ అక్కడ సైకిల్ స్ట్రింగ్స్తో తొక్కుంటే అక్కడికి వెళ్ళాలి, సేఫ్ అనుకుంటా. హార్స్ రైడింగ్, వాల్ క్లైంబ్, 360 degrees సైక్లింగ్ అన్నీ చూపిస్తున్నట్టున్నాను మ్యాక్సిమం. అది అక్కడ శంకరుడి టెంపుల్, శివుడి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ. నారాయణ టెంపుల్. అది ఎవరెస్ట్ వీక్ పాయింట్. సో నేను జిప్ లైనర్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ స్కై సైక్లింగ్ చేయాలి. నాకు వర్త్ ఇట్ కాదనిపిస్తుంది గైస్. 600 నేపాలీస్ ఫర్ స్మాల్ డిస్టెన్స్ కాదనిపిస్తుంది. బట్ ఏం చేద్దాం, ఒకటే చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఒకటి ఉంది ఫోకట్లో, దానికోసం సేవ్ చేసుకోవాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. సో చూద్దాం, ఖచ్చితంగా మీకు వీడియో పెడతాను నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ. సో ఇది హోటల్. మరి ఎవరు ఇక్కడే అన్నా, మరి నేను తప్పు వచ్చానో నాకు తెలియట్లేదు. వ్యూ పాయింట్ క్లోజ్ అంట గాయస్, అది క్లౌడీగా
క్లౌడీగా ఉంది కదా వర్షం పడేలాగా. సో వ్యూ పాయింట్లో ఏం ఉండదు అన్నారు. సో టెంపుల్లోకి వెళ్తాం. టెంపుల్ వస్తున్నాం పైనుంచి. చాలా బాగుంది. ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పినట్టు లార్డ్ శివ టెంపులే తిరుగుతూ కనిపిస్తున్నట్టు ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక కింగ్ స్టాచ్యూ ఉంది. సో మనం ఒక టెంపుల్ ఒక రౌండ్ వేసుకుని లోపలికి వెళ్ళిపోదాం. కన్ఫ్యూజ్ అయ్యాను ఇలాగా. సారీ ఫర్ ద రాంగ్ ఇన్ఫో. సో వాల్ క్లైంబింగ్ చేయబోతున్నాను ఇప్పుడు. చిన్నప్పుడు ట్రై చేశాను కానీ ఇప్పుడు అవ్వలేదు. సో లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ కాంకర్ మై ఫియర్ ఆర్ నాట్. వీడియో తీస్తాం కష్టం, ఎవరు లేరు. ఎవరైనా వచ్చింటే బాగుంది. ఈ టైంలో తీసేవాళ్ళు ఉంటారు. ये हमारा टेक्नीशियन भैया बोल हाय बोलो ना. हेलो. सब इक्विपमेंट अंत పెడుతున్నారు. సో లెట్స్ స్టార్ట్. सोल ट्रैवलर कैसा लगा? मजा आया? तब छोटा होना था, यहाँ तक भी नहीं हो पाएगा. डर गया तो स्टार्टिंग में. कोई बात नहीं. ఫ్రీ ఫాల్ అంటే బంజీ జంపింగ్కి కొంచెం ప్రాక్టీస్ లాగా అంట. స్కై వాకింగ్ ఉంది ముందు చూసాం కదా. 360 డిగ్రీస్ సైక్లింగ్ చాలా ఉన్నాయి. తప్పకుండా చంద్రగిరి రండి, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అని చేయండి. నేను నెక్స్ట్ కనిపిస్తున్నాయి హౌసెస్, కనిపిస్తున్నట్టున్నాయి. అగోండి హార్స్ రైడింగ్కి. సో నెక్స్ట్ నేను జిప్ లైన్ చేస్తున్నాను. అది అయిపోయాక నెక్స్ట్ అంతే. సో నెక్స్ట్ ఒకవేళ వస్తే నా అలా రాకండి గైస్, క్లైమేట్ చూసుకుని రండి. క్లౌడ్స్ వచ్చేస్తాం, అలా యాక్టివిటీస్ అని ఆపేశారు. ఇక్కడ నుంచి మనం పశుపతినాథ్ టెంపుల్
దుర్వేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. ఫస్ట్ దుర్వేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. సో బాయ్. ఇదే పశుపతినాథ్ టెంపుల్ అనమాట. దర్శనం అయిపోయింది. యాక్చువల్గా దొరకదనుకున్నాను ఇవాళ. ఇంటర్నెట్లో 5ంటికి మూసేస్తారన్నా, నేను వచ్చేటప్పటికి 4:30 అలా అయిపోయింది. కానీ నిజంగా దయ వల్ల 5 o'clock స్టార్ట్ అయింది దర్శనం. ఎందుకో ఎమోషనల్ అయిపోతున్నా, కంట్రోల్ చేద్దాం అట్లా. ఎందుకో ఎయిర్పోర్ట్ చేస్తా, అది పవరా లేదా ఏంటో తెలియదు. కాకపోతే టీఎస్ అయితే వస్తున్నాయి చాలా ఎక్కువ. ఇక్కడికి వస్తే మాత్రం పక్కగా రండి ఇక్కడికి. దీని వెనక చాలా శివలింగాలు ఉన్నాయి. తర్వాత అష్టకాల భైరవ లింగం, అష్టకాల భైరవ కూడా ఉన్నారు. అదే కాకుండా ఇంకా జనరల్ శివుడు మన లింగ రూపంలో చేస్తాం, కాకపోతే ఇక్కడ విగ్రహాల రూపంలో ఉంటారు. అది కాకుండా అక్కడ పశుపతినాథ్ టెంపుల్ వెనక ఉన్న లింగాల్లో ఒక లింగం కంప్లీట్గా రానట్టు ఉంటుంది, నేలలో ఉన్నట్టు ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ఐ క్యాచింగ్ అనమాట. అది చూడండి, అది అయిపోయింది. జనరల్గా టెంపుల్ లోపలికి ఫోన్స్ అయ్యి ఎలా లేదు, కానీ అటువైపు ఎలా ఉంది. సో నేను వచ్చేటప్పటికి అది ఉంది, నేను చూశాను. ఒకళ్ళు ఇప్పుడు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటే నేను మీకు చూపిస్తా. సో లెట్స్ గో దేర్. కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది చాలా. చంద్రగిరి దగ్గర నుంచి వచ్చి ఇలా కింద దిగే రూట్ దారి మారిపోయింది. నాకు జీపీఎస్లో మ్యాపింగ్ అవ్వలేదు, దారి తప్పాను. అలా తిరిగి వచ్చేటప్పుడు 4:30 అయిపోయింది అనిపించింది. ఇంకా ఇవాళ అయిపోయినట్టే, ఇంకా రేపు ఎప్పుడప్పుడు రావాలి అనుకున్నాను, కానీ అయిపోయింది అలాగా. సో సో ఇక్కడ చెప్తున్నారు గైడ్ వేరే వాళ్ళకి, నేను వింటున్నా. And this stone, it was built here 1400 years ago, in 6th century. That time we used to human sacrifice here. సో అది ఇదొకటి మీకు చెప్పింది. ఆ తర్వాత మీరు ఈ ట్రైల్ ఎక్కడికి వెళ్ళినా మీకు శివలింగాలు కనిపిస్తాయి. సో ఒక వాక్ లాగా ఉంటుంది, ప్లస్ ఒక డివోషనల్ పార్ట్ ఇది. సో నెక్స్ట్కి వచ్చి టెంపుల్కి వెళ్దాం పదండి. సో నేను నెక్స్ట్ దగ్గరికి రికూప్ అవుతాను అనుకుంటున్నాను. సో బై. వచ్చేసాం గాయస్, ఇదే గౌరేశ్వరి టెంపుల్. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ హనుమంతుడు కనిపిస్తారు, గణేశుడు కనిపిస్తారు. సో లోపలికి ఫోన్స్ అలవ్ లేదనుకుంటా. సో ఇక్కడ చూపించగలను. ఒకవేళ అయితే లోపల ఫొటోస్ తీస్తాను, కొంచెం వీడియోస్ కూడా తీయగలను. సో హాయ్ గాయస్, నేను బుద్ధస్థం స్తూపాకి వచ్చాను. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్ కఠ్మండూలో. చూసినట్టయితే కనిపిస్తుంది. జనరల్గా దీని చుట్టూ తిరిగి ఒకసారి లోపలికి వెళ్తాం అనుకుంటా. అందరూ తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నాను. ఇక్కడ ఒక దగ్గర రింగ్స్ ఉంటాయి, అవి తిప్పితే ఏదో గుడ్ లక్ ఏదో జరుగుద్ది అంటారు అని వీళ్ళ నమ్మకం. సో చేద్దాం. సో మీరు చూసినట్టయితే ఐస్ కనిపిస్తాయి అనుకుంటా, ఐస్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను.
సో మీరు ఒకవేళ వస్తే తప్పగా చెక్ చేయండి. ఏంటో అంతకన్నా ఎక్కువ చూపించడానికి నా దగ్గర ఏం కనిపించట్లా. ఏమైనా నాపులు ఏమైనా ఉంటుందో అని చూడాలి. సో ఒకవేళ నాపులు ఫోన్ ఎలా చేస్తే నాపులు కూడా చూపిస్తా. ఇదైతే మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు తెలిసే ఉంటుంది. ఇదొకటిను సౌమ్యనాథ్ స్తూప. అది యాక్చువల్గా 300 స్టెప్స్ ఎక్కాలి. రేపు మార్నింగ్ పెట్టుకుంటున్నాను అది. సో అది కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ పఠాన్ స్క్వేర్, తర్వాత కఠ్మండు స్క్వేర్స్ కూడా, తామీర్ షాపింగ్ ఏరియా, ఇవన్నీ నైట్ టేస్ట్గా ఉంటాయి. టెంపుల్స్ మాత్రం తొందరగా క్లోజ్ చేస్తారు. ప్లస్ చంద్రగిరి వెళ్ళాలనుకుంటే 5 లోపల వెళ్ళండి, ఎందుకంటే 5 లోపల మళ్ళీ అది కూడా క్లోజ్ అయిపోద్ది. సో కొంచెం చంద్రగిరి టెంపుల్స్ మాత్రం ఈవినింగ్ లోపల చూసేసుకోండి. మిగతావి స్తూపాస్ ఇంకా స్క్వేర్స్ ఇవన్నీ లేక్ చేసిన పళ్ళ నైట్ వరకు ఉంటాయి. ఇప్పుడు అదే చేస్తున్నా. సో షాపింగ్ చేయాలనుకుంటే చూసుకోవచ్చు షాపింగ్. నేను వింటాం ఏంటంటే పోకరాలో తక్కువ పడుతుంది విన్నాను, మరి నాకు తెలీదు. సో చూద్దాం. సో నేను చెప్పినట్టు వీల్స్ ఏవో తిప్పుతారన్నాను కదా, ఇవే ఆ వీల్స్. తిప్పుతూ వెళ్తున్నారు, మనం తిప్పుదాం ఏమవుతుందో. సో ఇది లోపల బుద్ధ ఐడియల్. సో మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. సో చూసినట్టయితే ఒక క్లాసిక్ టెంపుల్ లాగే ఉంది. మరి నాకైతే ఏం చూస్తుంది ఇట్లా. సో ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి, ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి. తిప్పుదాం. సో ఇది బుద్ధ స్తూప లోపల ఇంకో పెద్ద వీల్ ఉంది. సో అది పట్టుకొని తిరగాలనుకుంటా. తిరుగుదాం. ఫోన్స్ ఉన్నాయి కదా, వెళ్ళనివ్వలేదు, ఆపేశారు. బట్ మ్యాక్సిమం కనిపించింది అనుకుంటా బయట నుంచి. అలాంటిది లోపల ఇంకో వీలు ఉన్నాయి, 2 తిరగాలి. నేను ఒకటే ఇలా ఏదో పిచ్చి పిచ్చి తిరిగాను, నాకు తెలియదు బ్రో వాళ్ళది. సో హలో గాయస్, మనం కఠ్మండు స్క్వేర్కి వచ్చాం. ఇది కఠ్మండులో 3 మేజర్ స్క్వేర్స్లో 1 ఆఫ్ ద స్క్వేర్. మిగతా ఇంకోటి పఠాన్ స్క్వేర్ ఒకటి, ఇంకోటి వాస్పాట్ స్క్వేర్. ఆ పేరు నాకు తెలియదు, సారీ. సో జనరల్ ఇక్కడ ఏంటంటే కింగ్స్ జనరల్ నేపాల్ మొనార్కీ టైం రూల్లో ఉన్నప్పుడు కింగ్స్ ఇక్కడ పరేడ్ ఇది కింగ్స్ కోర్ట్యార్డ్ కింద ఉండేది, ప్లస్ పరేడ్ కూడా అయ్యేది. ప్రజెంట్ ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ ఈ స్ట్రక్చర్స్ని చూసి ఫొటోస్ తీసుకుంటాం. తర్వాత షాపింగ్ ఏమైనా చేస్తాం, ఫుడ్ తింటాం, అంతే ఇక్కడ ప్రజెంట్. సో చూసుకోండి, నైట్ టైం వస్తే బాగుంటుంది లైటింగ్ అంతా. మార్నింగ్ కూడా రావచ్చు, బట్ బెస్ట్ నైట్ అయితే లుక్ వస్తుంది. సో ఒకసారి నేను ఇక్కడ లోకల్ క్యూజిన్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో అంతే. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే, జనరల్గా ఇండియన్స్ ఇక్కడ రావడానికి 500 రూపీస్ 1000 నేపాలీస్ ఇవ్వాలి. బట్ కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసి ఫ్రీగా చూసి వెళ్ళిపోవడం. అంటే ఈ బండి మీద ఆపరు, నడిచి వెళ్ళే వాళ్ళని ఆపుతారు. చూసుకుని వెళ్ళండి. నేనైతే రూపాయి కట్టట్లా, రూపాయి కట్టుకుని ఏదో చిన్న బ్లాగ్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను. సో దీని తర్వాత
ఇది మొత్తం ఏదో లైట్గా తిరుగుతాను. ఎక్కువసేపు ఉండాలని లేదు, నాకు ఆకలేదు కాకపోతే. సో అది గైస్ కఠ్మండు స్క్వేర్ ఒక గొప్పది. సో ఇప్పుడు బ్యాక్ టు నా రూమ్ వెళ్ళిపోతాను. ఆ దగ్గర